ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు ఖండించారు. వైసీపీ నేతలను జగన్ సమర్థించడమే వల్లే మరింత దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అంబటి క్షమాపణ చెప్పాలని, అతన్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబును రాజకీయాల నుంచి బహిష్కరించాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని అంబటికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని, అతన్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ నాయకులను రాజకీయ ఉగ్రవాదులుగా జగన్ తయారు చేస్తున్నారని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విమర్శించారు. మురికి వ్యాఖ్యలను ఖండించకుండా జగన్ సమర్థించడం సబబు కాదన్నారు. వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పినా వారిలో మార్పు రావడం లేదని ఎమ్మెల్యే గణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రోత్సాహం వల్లే వైసీపీ నేతలు అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. ప్రజల బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదన్నారు. అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. దేవీ చౌక్ కోడెల వద్ద రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అక్కడి నుంచి అనపర్తి పోలీస్ స్టేషన్కు ర్యాలీగా వెళ్లి అంబటిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబుకు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని శంకరమల ఎమ్మెల్యే బండారు శ్రావణి డిమాండ్ చేశారు. అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని శ్రావణి హెచ్చరించారు. అంబటి మురికి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబటి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.